జగన్మోహన్ రెడ్డికి గుండెలు పగిలేటువంటి వార్త వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి ఎన్నాళ్ళుగానో వేచి చూసినటువంటి రోజు ఈ రోజు వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డికి ఇది ఈ రోజు రాత్రి నిద్ర పట్టని పరిస్థితి ఏర్పరచబోతా ఉంది. అసలు ఇంతకీ వైఎస్ వివేక కేసులో ఎప్పటికిప్పుడు జరిగినటువంటి ఆ సంచలనమైనటువంటి సంఘటన ఏంటి అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత పాశవికంగా తన సొంత ఇంట్లో గొడ్డలితో నరికి చంపి దాన్ని నారాసుర రక్త చరిత్ర అని నీచమైనటువంటి ప్రచారం చేపించాడు జగన్మోహన్ రెడ్డి సాక్షిని అడ్డం పెట్టుకొని. అయితే అది చివరికి వాస్తవాల్లోకి వచ్చేసరికి తన కుటుంబ సభ్యులకే చుట్టుకుంది, తన వైపే ఏలెత్తి చూపించబడింది. అయితే ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎన్నో వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. వందలాది కోట్ల రూపాయలు తన తమ్ముడిని కాపాడడం ద్వారా తన కుటుంబ సభ్యులు రక్షించబడటానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. చివరికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి సొంత కుమార్తెని కూడా అనుమానించి నీచంగా చిత్రీకరించినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి పరిణామం ఏంటి అంటే డ్రైవర్ దస్తగిరి అప్రూవర్గా మారిపోవటం. ఎలా నరికింది, ఎవరు నరికింది, ఎప్పుడు నరికింది, ఎంత డబ్బు కోసం చేసింది, ఎవరు దీని వెనక స్కెచ్ చేసింది, ప్లాన్ వేసింది, ఎక్కడెక్కడ కలిశారు, ఎప్పుడెప్పుడు మాట్లాడుకున్నారు, మారణాయుధాలు ఎక్కడ కొన్నారు, ఏం జరిగింది అనేటువంటిది పూస గుచ్చినట్టుగా అతను కోర్టు ముందు వాంగ్మూలం ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత కీలక పరిణామాలు జరిగాయి. ఆ దస్తగిరిని బెదిరించారు, భయపెట్టారు, అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ అతను లొంగలేదు. అయితే అతని మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. అయితే వివేకా కేసుకు సంబంధించి రోజుకొక వార్తలు వస్తూ ఉన్నాయి. వైఎస్ షర్మిల కూడా తన మద్దతు సునీతారెడ్డికి ఇస్తున్నానని చెప్పడం జరిగింది. సరే, ఆ షర్మిలకు కూడా విలువే ఉంది. వైసీపీ వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్టు తన క్యారెక్టర్ను ఉద్దేశించి, తన పుట్టుకను ఉద్దేశించి, తన కులాన్ని, తన మతాన్ని, తన కుటుంబాన్ని కూడా నీచంగా విమర్శించినటువంటి దౌర్భాగ్యం వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి మనందరం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రతి సందర్భంలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సిబిఐ రంగం సిద్ధం చేసుకుంటే దానికి అడ్డుపట్టడానికి అత్యంత నీచానికి దిగజారుతూ సిబిఐకి శాంతి భద్రతల సమస్య కల్పించి అవినాష్ రెడ్డి తల్లికి ఆరోగ్యం బాగలేదని చెప్పి డ్రామాలు ఆడి, ఎందుకంటే మొదటి నుంచి వీళ్ళ ఆర్టిస్టులు వీళ్ళు తప్పుడు పనులు చేసి తప్పించుకోవడానికి ఎంత నీచానికైనా దిగజారుతారనేది మరోసారి నిరూపించుకుంటూ ఏకంగా ఆసుపత్రి దగ్గర హైడ్రామా క్రియేట్ చేసి కడప, పులివెందుల, కర్నూలు నుంచి గోండాలను తీసుకొచ్చి శాంతి భద్రతల సమస్య సృష్టిస్తే సిబిఐ ఏకంగా అరెస్టు చేయడానికే వెనకడుగేసినటువంటి పరిస్థితి. అయితే ఎన్నాళ్ళు వేచి చూసే ఈ కేసులో తీర్పు ఇంకా పూర్తిగా రాకపోయినప్పటికీ కీలకమైనటువంటి పరిణామం అంశం ఏంటి అనేది మనం ఒకసారి గమనిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి మీద దొంగ కేసులు పెట్టి, కిడ్నాప్ కేసులు, దాడుల కేసులు పెట్టి అతన్ని అరెస్టు చేసి కొన్ని నెలలుగా జైల్లో ఉంచింది. అయితే అతనికి బెయిల్ రాకుండా ప్రయత్నాలు చేస్తే ఎట్టకేలకి అతనికి బెయిల్ వచ్చింది. 2 కేసుల్లో, కిడ్నాప్ కేసులో, దాడి కేసులో. కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ అతను బయటికి రాకపోయాడు. దాడి కేసులో కూడా బెయిల్ వచ్చింది. ఇవాళ సాయంత్రం అతను జైలు నుంచి బయటికి రావడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టని రాత్రి. ఎందుకంటే దస్తగిరి బయటకు వచ్చి ఏం మాట్లాడతాడో, ఇంకే సంచలన విషయాలు బయట పెడతాడు, ఈ హత్య కేసుకి సంబంధించినటువంటి విషయాలు ఎక్కడ మాట్లాడేస్తాడో, ఇది ఏ వైపు మలుపు తిరుగుతుందో, ఏ సంచలనమైన అంశాలు బయటకు వస్తాయో, బయటకు వస్తే ఎన్నికలకు ముందు తనకు చుట్టుకుంటాయో. ఎందుకంటే ఎన్నికలకి కేవలం 2 నెలల సమయం ఉంది. ఇలాగే గతంలో కూడా ఎన్నికలకి కేవలం 1.5-2 నెలల సమయం ఉన్నప్పుడే వైఎస్ వివేకానంద రెడ్డి మరణిస్తే ఆ చావును అడ్డం పెట్టుకొని, ఆ శవాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్మాడు. కానీ ఇప్పుడు అది తనకే చుట్టుకుంది. ఆ హత్య వెనుకున్నది వైఎస్ భాస్కర్ రెడ్డి అని, వైఎస్ అవినాష్ రెడ్డి అని చెప్పి సిబిఐ ఆల్మోస్ట్ తేల్చేసింది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేద్దామంటే జగన్మోహన్ రెడ్డి అడ్డం పడ్డాడు. బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు అవినాష్ రెడ్డి. ఇదే కీలకమైనటువంటి పరిణామం. ఈ సందర్భంలో దస్తగిరి చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే అనుకున్నారు. అనేక మంది అనుమానించారు. ఆ దస్తగిరికి జైల్లో కూడా ప్రాణాలకు రక్షణ లేదని చెప్పి దస్తగిరి సతీమని కూడా అనేక చోట్ల మాట్లాడడం జరిగింది. మేమేం తప్పు చేశాం, జరిగిన నిజం చెప్పినందుకు మాకు శిక్ష ఇస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఒక మైనారిటీకి రక్షణ లేకుండా పోయిందా అని చెప్పి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు అరణ్య రోదనే అయిపోయాయి. అయితే మొత్తానికి న్యాయస్థానాలు మాత్రమే గత 4 సంవత్సరాల 10 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఉన్నాయి.
అటువంటి న్యాయస్థానాల ద్వారా దస్తగిరి వాళ్ళ బయటకు రిలీజ్ అయిపోయాడు. అయితే ఇక్కడే కిటుకుంది, ఇక్కడే చాలా పెద్ద రిస్క్ ఉంది. దస్తగిరి ప్రాణాలకు ఇప్పుడు ముప్పు ఉన్నది. ఖచ్చితంగా అతనికి తగిలినటువంటి రక్షణ కల్పించాలి. అతనికి ఏం జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద తలకాయలకి ఈ కేసు విషయంలో వాళ్ళ యొక్క పాత్ర ఉన్నదనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో దస్తగిరి రిలీజ్ అవటం అనేది ఈ కేసులో అతిపెద్ద కీలక పరిణామం. పెద్దలకి మింగుడు పడినటువంటి అంశం. ఎన్నికలు దగ్గరకు ఉన్నటువంటి ఈ సందర్భంలో వాళ్ళు ఎంతకన్నా తెగబడతారు కాబట్టి దస్తగిరి రక్షణే ప్రథమ ప్రాధాన్యం అవ్వాలి సిబిఐకి.